ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. యోగేశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడి క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయం, విఠల దేవుడిగా దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం, బాబా అయ్యోని సంభవుడు, షిరిడి మొట్టమొదటి ప్రవేశించుట, 3 వసతి గృహములు. చక్కగా నాతో పాటు మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ టెలికాస్టింగ్ గ్యాప్ ఏమైనా వచ్చినా మీరు ఆపకండి, కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళండి, మధ్యలో కలుపుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. యోగేశ్వరుల కర్తవ్యం. భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మం నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యంను నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానినప్పుడు, శూద్రుల పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మత బోధనలను లక్ష్య పెట్టినప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడు అని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధ ఆహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలహించుకున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములను పాటించినప్పుడు, ప్రజలు ధనధార సంతానములనే జీవిత పరమార్థములుగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపపు స్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయ్, సజన్ కసాయి, సావంతమాలి, రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరేది. పవిత్ర షిరిడి క్షేత్రం అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలన అచట అనేక యోగులు నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడి గ్రామం అహ్మద్ నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అతడికి షిరిడి కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్ప పేరు కాంచినది. పండరిపురమునకు సమీపమున గల మంగళవేద యందు భక్తులకు దామాజీ, సజ్జనగడమునందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమనుచెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించదము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు, సారంలోని సారాంశము వంటి వారు. నశించు వస్తువులందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమునందు గాని స్వర్గలోకమునందు గాని గల వస్తువులందు అభిమానం లేనివారు. వారి అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు, పేదవారు వారికి సమానమే. వారు అవమానములను రెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు కావించేవారు, పాటలను వినుచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించేవారు. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారి యోగ నిద్రలో ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మేల్కొని ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వల్లే ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉండినప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పిడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు కాని, చావడి వైపు కాని పచారులు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే మునిగి ఉండేవారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించేవారు. అనుకో నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింప చేయవారు. అట్టివారు సాయిబాబా. షిరిడి నేల వారి పాద స్పర్శచే గొప్ప ప్రాముఖ్యతను పొందినది. జ్ఞానేశ్వర మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైటాను వృద్ధి చేసినట్లు సాయినాథుడు షిరిడిని వృద్ధి చేశాను. షిరిడిలోని గడ్డి రాళ్లు పుణ్యం చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరిపురం, జగన్నాథం, ద్వారక,
కాశీ, రామేశ్వరము, బదిరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములు వంటిది. షిరిడి సాయిబాబా స్పర్శే మాకు వేద పారాయణ తంత్రం. అది మాకు సంసార బంధనములను సన్నగిలిన చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలుగ చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎప్పుడు సచ్చిదానంద స్వరూపులుగా ఉండేది. వారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాత్, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రమునే భక్తులు మనముల వెంటనే శాంతి వహించుచుండెను. పండరిపురం నందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలు దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడు ఒకడు చెప్పి ఉన్నాడు. గౌలిబువా అభిప్రాయం. 95 సంవత్సరముల వయసు గల గౌలిబువాను వృద్ధు భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరి నందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు గంగానది ఒడ్డునను ఉండేవాడు. సామాను మోయటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవాడు. ప్రతి సంవత్సరము పండరయాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేవాడు: వీరు పండరినాథుని అవతారమే. అనాథుల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువా విఠోదేవుని ముసలి భక్తుడు. పండరిపుర యాత్ర ఎన్నిసార్లు చేసినో వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును, సంకీర్తనము ఎందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనుచుండిరి. 7 రాత్రింబవళ్ళు భగవన్నామ స్మరణ చేయించుచుండెడి వారు. దీనినే నామ సప్తాహం అందురు. బాబా ఒకప్పుడు దాస్కర్ మహారాజును నామ సప్తాహం చేయమనిది. సప్తాహం ముగినాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహం సరిగదునని దాస్కర్ను జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూరునాథ్ యొక్క ఠాకూర్ పట్టణం, విఠల యొక్క పండరిపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చారు. స్నానాంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి కనిపించను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లనెను: విఠల పాటిలు వచ్చినాడు, నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగాను. మధ్యాహ్నం ఎవడో పటములను అమ్మువాడు 25 నుంచి 30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములు చూచిన దృశ్యముతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందములలో మునిగారు. విఠోబా పటము ఒకటి కొని పూజా మందిరములో ఉంచుకున్నాను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజల యందు బాబాయ్ ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరిపురంనకు నియమంగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీడిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీడిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజను ప్రారంభించినట్లు చేసేదను అనిది. ప్రయాగ క్షేత్రంలో దాస్కను స్నానం. గంగానది అనునది గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించినని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడు అతడికి పోయి స్నానం ఆడుతురు. దాస్కర్ కూడా ప్రయాగ పోయి అతడి సంగమంలో స్నానం చేయవలదని మనసును తలిచాను. బాబా వద్దకేగి అనుమతించమనను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాను: అంత దూరం పోవలసిన అవసరం లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు.
ఇట్లా అనున్నంతలో ఆశ్చర్యములకు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాస్కర్ మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటను వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారింది. ఈ చమత్కారంను చూచి దాస్కర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తి ఆవేశములతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్లిబుకినది. బాబా అయ్యోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గురించి గాని, జన్మం గురించి గాని, జన్మస్థానం గురించి గాని ఎవరికి ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయం కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయం బాబా ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానం కాని సమాచారం కాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించను. కబీర్ భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలో వేప చెట్టు కింద అవతరించను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించిన వారు కాదు. ఆయన మాయను తన్నను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చౌక్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించెను. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆశ్రమంలో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపస్సు ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడింది. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి ఎవరికి భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందంగా ఉండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు చుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మానవుడే. నిర్వ్యామోహము రూపము దాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుని ఒకరిని ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణం ఒక స్థలము చూపి గడ్డపారను తీసుకుని వచ్చి ఇచ్చిన తవ్వమనను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కాన్పించను. ఆ బండను తొలగించి క్రిందన ఒక సందు కాన్పించను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహం కాన్పించను. అందులో గోముఖము, నిర్మాలములు, కర్రబలలు, జపమాలలు కాన్పించను. ఈ బాలుడు అచట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నింపగా వారలను మర్పించుచు అది తన గురుస్థానమని, వారి సమాధచట కలదని, కావున దానిని కాపాడవలెనని చెప్పాను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వద్ధ, ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించడు వారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి స్థానమని, సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారమును చేసేవారు. 3 వసతి గృహములు, వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని సాటేవాడను ఒక పెద్ద వసతి గృహమును కట్టించారు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తుల మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చొనిదురు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముగా ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతుకు సిద్ధంగా ఉండెను. తగిన మార్పులు, మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయాను. అతడు రైలు ప్రమాదంలో కాలు కుంటుపడను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితులకు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909వ సంవత్సరమున కాక షిరిడి పోయాను. బాబా దర్శన మాత్రమున అమితానంద భక్తుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాను. కాలు కుంటితనము కన్నను. తన మనసులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించాను. తన కొరకును ఇతర భక్తులకును పనికివచ్చినట్లుగా ఒక వాడను నిర్మించను. 10/12/1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. దాదాసాహెబ్ కాపర్దేకు తన ఇంటికి పోటుకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజహారతి ప్రారంభమయ్యాను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామ నవమి సమయం నందు శాస్త్రోక్తకముగా గృహప్రవేశం జరిపిరి. తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియకు బూటి మరొక పెద్ద రాతి మేడను నిర్మించను. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించను.
వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏలన బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలగునవి చేసేవారు. ఇట్లు 3 వాడలు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక వసతి గృహం లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరినీ చాలా ఉపకరించుచుండెను. ఇక్కడికి 4వ అధ్యాయం మనం సంపూర్ణం చేసుకుంటున్నాం. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి